వెల్కమ్ టు కేటీ మీడియా. ఈరోజు ఆరంభం అనే మూవీ చూశాను. ఇది నిజంగా సైంటిఫిక్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ డైరెక్టర్ అజయ్ నాగ్ అనే డైరెక్టర్కు ఎక్కువగా మనం 24 లాంటి మూవీ, ఎందుకంటే సూర్య మూవీ చూసింటాము. అందులో డ్యూయల్ రోలు, ఒక టైప్ ఆఫ్ బ్యాక్ వెళ్ళడము, అలాంటి ప్రయోగం. అతను ఏంటంటే వాచ్ని కనిపెట్టడం వల్ల తను బ్యాక్ వెళ్ళడం అలాంటిది ఉంటుంది. అలాగే ఈ డైరెక్టర్ మీద మనకు అవతారు ప్రభావం కూడా చాలా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనుషులు ఒక పెట్టె లాంటి దాంట్లోకి వెళ్తే అక్కడి నుంచి తన ఆత్మ లాంటిది ఇంకొక దీవుల్లో అక్కడ ఏదైనా నెక్స్ట్ అక్కడ వెళ్ళి ఇంకొక అవతారు క్యారెక్టర్ను క్రియేట్ చేయడము ఇలా ఉంటుంది. ఈ సినిమాకు వచ్చినప్పుడు మాత్రం నిజంగా సేమ్ అదే సిమిలారిటీస్ అయితే కనిపించాయి. కానీ మూవీ మాత్రం మనకు తెలుగు నేటివిటీకి తగ్గట్టు తను చేసిన ప్రయోగం అంటే ఒక టెక్నికల్గా అండ్ ఒక కెమెరా వర్క్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, యాజ్ ఏ మెస్మరైజ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ను క్రియేట్ చేసిన విధానము అండ్ ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ కూడా ఇందులో సినిమాలో నిలబెట్టింది. సబ్జెక్టుకు వస్తే ఒక జైల్లో ఖైదీగా 2.5 సంవత్సరాలున్న వ్యక్తి ఒకరోజు నైటు అర్ధాంతరంగా మాయమైపోతాడు. ఎందుకు అంటే తప్పించుకొని పోయాడా, మాయమైపోయాడా, ఎలా మాయమయ్యాడు అనేది ఒక డిటెక్టివ్ ఛేదిస్తూ తన డైరీ, అంటే ఆ ఖైదీకి డైరీ అనేది రాసేది ఉంటుంది. ఆ డైరీని చదువుతూ తను సబ్జెక్ట్లోకి వెళ్తున్నప్పుడు చాలా ఒక వండర్స్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ మనం చెప్పిన ఈ 24 లాంటిది. అంటే ఒక వాళ్ళ ఊర్లో ఒక సైంటిస్ట్ను మర్డర్ చేశాడన్న దాని మీద తనకు ఇది అయితే పడి ఉంటుంది. అది ఎలా అయింది అనేది అక్కడికి వెళ్ళినప్పుడు హీరోయిన్ ఫాదరే అతను సైంటిస్టు. అతను ఏంటంటే సైంటిస్ట్ ప్రయోగంగా ఒక 20 years నుంచి ఒక దాని మీద ఒక ఫిజిక్స్, ఒక థ్రిల్లర్ మీద దీని మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనిషిని సైకలాజికల్గా తను ముందు అంటే పూర్వం అంటే ఒక 10 years కావచ్చు, 20 years కావచ్చు బతికిచ్చినప్పుడు తను ఏదైనా చేంజ్ అవుతాడా అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు 24 సిమిలారిటీసే. అంటే తను తిప్పితే తను ఏదన్నా చేంజ్ చేయగలడా అనేది కాన్సెప్ట్ను ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లాక్కుంటూ వచ్చాడనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్లో నేరేషన్లో నడుస్తూ ఉంటుంది. ఆ ఫిజిక్స్ గురించి కావచ్చు, అలాగే మదర్ సెంటిమెంట్ కావచ్చు, ఈ కొంత కన్ఫ్యూజ్ డ్రామా అయితే దీంట్లో ఉంటుంది. దీన్ని చూడడానికి కొంచెం పేషెన్స్ అవసరమే, కానీ మూవీ మాత్రం కంపల్సరీ థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఆ క్యారెక్టరైజేషన్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, హీరో ఎందుకు జైల్లోకి వెళ్ళాడు, తర్వాత ఎలా బయటపడ్డాడు, ఆ క్యారెక్టర్ ఏంటి, రెండో క్యారెక్టర్ ఎలా, అది ఆత్మనా లేకపోతే ఇంకొక విధంగా ఉంటుందా అనేది మూవీలో మాత్రం పర్ఫెక్ట్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తను క్రియేట్ చేయగలిగాడు. నెక్స్ట్ వరల్డ్లోకి మనల్ని ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్ళాడనే చెప్పొచ్చు. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆరంభం. సబ్స్క్రైబ్ మై కేటీ మీడియా.